అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జొన్న రొట్టె చేసి చూపించబోతున్నాను. దీనికోసం 1.5 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. ఈ 1.5 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకొని, ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఈ జొన్న పిండిని దాంట్లో వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెంలో తీసుకొని ఇంకా బాగా ఇట్లా చేతితో బాగా పిసుకుతూ ముద్దలాగా చేసుకోవాలి. దాంట్లో ఉన్న తడి సరిపోతుంది. మరీ కొంచెం సరిపోదనుకుంటే కొంచెం తేమ చేసుకోండి చేతికి, అంతే. నీళ్ళు అయితే పోయొద్దు. బాగా పిసుకుతూ ముద్దలాగా చేసుకోవాలి. రొట్టె చేసే ప్రతిసారి కూడా కొంచెం కొంచెం ముద్ద తీసుకొని పిసుకుతూ చేసుకోవాలి. ఇట్లా మూత పెట్టి ఆరిపోకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ పొడిపిండి జల్లుకు, అడుగున ఎక్కువ పొడిపిండి వేసుకోండి, మనకు తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా చపాతీ కర్ర తీసుకొని చిన్నగా రుద్దుకుంటూ అంచులమ్మటి రుద్దుకుంటూ చేసుకోండి. జొన్న రొట్టె కాబట్టి అంచులు కొంచెం పగిలినట్టే వస్తాయండి, గోధుమ పిండి రొట్టెలాగా రావు. ఇంకా అట్లా చేసుకొని ఒకవేళ అట్లా కావాలంటే ఏదైనా ప్లేట్ తీసుకొని మధ్యలో పెట్టి రౌండ్గా కావాలంటే అట్లా చేసుకోవడం, లేదంటే ఇట్లనే వేసేసుకున్న రొట్టె అయితే టేస్ట్ ఒకటే ఉంటుందిగా, రౌండ్గా ఉన్న ఇట్లున్నా. ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుందండి, బాగా వేడి నీళ్ళు పోసాం కాబట్టి. ఇంకా రౌండ్గా కావాలంటే ఇట్లా ఏదన్నా ఒకటి తీసుకొని ప్లేట్ లాంటిది రౌండ్గా ఉండేది ఆ చుట్టూ తీసేస్తే ఇట్లా రౌండ్గా వచ్చిద్ది. ఇంకా పెనం అది అంత పలచగా అంత బాగా వస్తుందండి. ఇంకా మనకి ఇష్టం, మందం కావాలంటే మందం చేసుకోవచ్చు. పెనం బాగా కాలిన తర్వాత పెనం మీద వేసుకోవాలి. ఈ పై పక్కన కొంచెం కనుక వాటర్ కనుక తడి క్లాత్తో కనుక తుడిస్తే కొంచెం తెల్లగా పోకుండా ఉంటుందండి. కొంచెం లేటుగానే కాలుతాయి ఈ రొట్టెలు. అట్లా కాలుతుందండి, బాగానే వచ్చింది. ఇంకో రొట్టె కూడా చేసి చూపిస్తాను. ఇట్లా రొట్టె చేసిన ప్రతిసారి ఆ పిండిని బాగా మర్దన చేయాలి. ఇంకా తర్వాత మామూలుగా అడుగున బాగా ఎక్కువ వేసుకోవాలి పొడి పిండి. అప్పుడు మనం రొట్టె అట్లా చేతితో తిప్పుతుంటే రౌండ్గా తిరుగుతుంటుంది ఎక్కువ వేసినప్పుడు. చిన్నగా రుద్దుకుంటూ చేసుకోవాలి. అంత పలచగా వచ్చింది. అది వెనక్కి తిప్పి పొడిపిండి అడుగున ఎక్కువ వేస్తాం కాబట్టి దానికి చిన్నగా ఎట్లా అంటుంటే ఇప్పుడు అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఇచ్చినట్టు స్టవ్ మీద వేసినప్పుడు మాడిపోకుండా ఉంటుంది అన్నమాట రొట్టె. ఇంకా పైన నేను వాటర్ పోస్తున్నా చూడండి, అట్లా వాటర్ పోస్తే తెల్లగా లేకుండా తొందరగా కాలుతుంది. బ్రష్ తీసుకొని ఒకటి పై పక్క వాటర్ పోసేసి మళ్ళీ తిప్పేసుకోవటమే. అంతేనండి, ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవటమే. ఏ కూరన్నా బాగుంటుంది. దోసకాయ, మేము దోసకాయ పప్పు చేసా, దోసకాయ పప్పు వేసుకొని తిన్నాము. జొన్న రొట్టెలోకి బాగుంటుందండి, ఏ కూర వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్. ఇది ఇప్పుడు వాటర్తో చేసా కదా జొన్న రొట్టెలు. ఒక రొట్టె ఆయిల్తో చేద్దాం ఎట్లా వస్తుందని ఇంకొక రొట్టె చేసా. ఏం డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఆయిల్ లేకుండా ఈ ఒట్టిగా కాల్చిన రొట్టె బాగా అనిపించింది టేస్ట్. కాలటం అయితే ఆయిల్ పూసిన రొట్టె తొందరగా కాలింది. ఇప్పుడు ఇది ఆయిల్ పూసిన రొట్టె అండి. ఇది మంట అయితే హై ఫ్లేమ్లోనే ఉండాలి రొట్టెలు కాల్చుకునేటప్పుడు. ఇట్లా కాలిందండి, ఆయిల్ పూసిన రొట్టె అయితే ఇట్లా కాలింది. అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.